డిఎస్పీ గారు ఇప్పుడు మీ దగ్గర వాళ్ళని పట్టుకునే శక్తి లేకపోతే నేను మా వాళ్ళని పంపిస్తా, పట్టుకొస్తారుగా. రెండోది, నువ్వు ఆల్రెడీ వాళ్ళని రాత్రి 1కి నువ్వు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 hours లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. చేస్తావు కదా ఏరి మేరాలు. ఓకే, అది ఓకే. ఎస్సీ ఎస్టీ పెట్టిన నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ కావాలి, నేను కాదంటలేను సార్. నేనేమంటున్నాను సార్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చడం అనేది ఇప్పుడు ఎంఆర్ఓ ఇవాళ సండే కొద్దిగా మీకు ప్రాసెస్ ఉంటుంది సార్. సెక్షన్ యాడ్ చేస్తానికి ఏం ప్రాసెస్ ఉంది సార్? సెక్షన్ యాడ్ చేస్తానికే ఇబ్బంది లేదు, 8 మందిని పట్టుకోవడానికే ఇబ్బంది లేదు. ఆ నిద్రపోకపోవడం మా గురించి అయితే సంతోషపడేటోళ్ళం, మా నుంచి కాదు కదా. వాళ్ళ ఫోన్లు ఎత్తుతానికి మీరు నిద్రపోకపోతే మేము మా తప్ప సార్ అది. సార్ నేనేమంటున్నా, ఏమైంది ఎఫ్ఐఆర్ మేము కూడా రాత్రి కూడా చాలా సమయం అవుతున్నాం. ఎందుకంటే మా వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా టెంప్ట్ అవుతారా, సాధ్యమైనంత వరకు అందరినీ కంట్రోల్ చేసుకుంటా, వాళ్ళని కంట్రోల్ చేసుకుంటా, వీళ్ళని కంట్రోల్ చేసుకుంటా సమస్యని సామరస్యపూర్వకంగా కావద్దు, సమస్య పరిష్కారం అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఇంతవరకు సార్. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఎక్కడ ఉన్నాయో చెప్తే నేనన్నా పోయేస్తా సార్. రాత్రి వరకు తీసుకొస్తారా, మిగతా వాళ్ళందరినీ అనేది చూస్తే అయిపోయా. ఫస్ట్ రిపోర్ట్ ఇది ఎప్పుడు చేసారు? 22 అది ఇవ్వాలటదనా ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ చూస్తే అయిపోయాయి. ఫస్ట్ వాళ్ళకి కంప్లైంట్ శ్రీనివాసరెడ్డి, ఇందులో 18 ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇది ఎఫ్ఐఆర్ కాదు సార్. పర్మిషన్ కోసం పెట్టుకోరు, మీరు పర్మిషన్ కోసం పెట్టుకోరు, అది ఎఫ్ఐఆర్ కాదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు దీనికోసం పర్మిషన్ పోయిరా? ఎందుకు పోలేదు? ఎట్లా ఉన్నదంటే వీళ్ళు ఇచ్చిన దరఖాస్తు కూడా మీరు చూడండి వాళ్ళు ఏం దరఖాస్తు. నేనేమంటున్నా వీళ్ళ దానికి మీరు కోర్టు పర్మిషన్ కోరు, వాళ్ళ దానికి కోర్టు పర్మిషన్ ఎట్లా పోతావు? పర్మిషన్ తీసుకున్నాక ఇది కూడా ఎఫ్ఐఆర్ చేస్తాం ప్రకారం. కాదు కాదు డిఎస్పీ గారు ఆగాదు, ఆ ఎఫ్ఐఆర్ కాపీ సార్. ఇప్పుడు ఏమన్నారు సార్? మీరు 2 ఎఫ్ఐఆర్లు చేస్తామని చెప్పారా? ఏది ఇదెందుకు రాయలేదు కోర్టు పర్మిషన్ కి? సార్ నేనేమంటున్నా, దరఖాస్తు ప్రకారం అని కాకుండా మీ తరహాలో ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే ఉంటది కదా, ఆ ప్రాసెస్ ప్రకారం చూసుకున్నా కూడా ఈ రెండింటిని కోర్టుకు పంపితే నిజంగా పోలీసు వాళ్ళు న్యాయం చేస్తున్నారు. 2 కోర్టు పర్మిషన్ ఆధారంగా మనం ఎఫ్ఐఆర్లు చేస్తున్నారని అనుకోవచ్చు. మా బీసీలు ఇచ్చినదేమో కోర్టుకు పంపుతారు, రెడ్లు ఇచ్చిందేమో ఎఫ్ఐఆర్ చేస్తారా?
కన్నుంది ఉందేమో కేసు చేయాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. సార్ ఇదో ఆగండి సార్, మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలా. నాకు ఒక మాట సార్, ఆగండి వెంకట్ ఆగు. ఇగో అరే నేను మాట్లాడుతున్నా కదా, ఇగో ఆగండి ఇగో ఒక్క నిమిషం సార్. నాకు చట్టం గురించి ఎట్లా తెలిసిందంటే నా మీద 100 కేసులు అయితే తెలిసింది నాకు, లేకపోతే తెలియకపోదు. కోర్టు పర్మిషన్ రాసినాం కదా, రాసినాం కదా, వస్తుంది కదా, ఇది కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. అయితే నేనేం చెప్తా ఉన్నా, మీరు ఇదొక్క దాని మీద మీకు ప్రేమ ఎందుకు కలిగి ఎఫ్ఐఆర్ చేసిరు, దీని మీద ఎందుకు చేయలేదు? అది కూడా నేను చెప్తా. ఇప్పుడు ఈయనకు తల పగిలి ఇంజరీ అయిన వీళ్ళకు వీళ్ళు ఇచ్చిన దరఖాస్తు ఇచ్చిన దరఖాస్తు ఆ రోజు ఎటువంటి గాయాలు కనపడలేదు. కనపడనందు కొరకు ఏం చేసినాం అంటే మనం మృగ గాయాలు ఉన్నాయి, కోర్టు పర్మిషన్ కొరకు రాసినాం. రాసి పర్మిషన్ తీసుకున్నాక ఎఫ్ఐఆర్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడే చెప్పింది ఏమన్నా ఉంటే ఒక్క నిమిషం మీ భాగవతం అంతా ఇన్నే ఉంది. జరా ఒక్క నిమిషం మీ పోలీసు వాళ్ళ భాగవతం అంతా ఇన్నే ఉంది. కానీ ఒక్క నిమిషం ఆగండి. అమ్మా బుజ్జి ఆగ్రా తల్లి, ఇక్కడ ఐ హంబ్లీ సబ్మిట్ దట్ ఆన్ 18/2/2026 21:30 hours అంటే రాత్రి 9:30కు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిందని రాసినావు. వీళ్ళేమో రాత్రి 8 గంటలకు కంప్లైంట్ ఇచ్చినట్టు పెట్టినావు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఇది ఎట్లా? ఇప్పుడు ఎస్ఐ గారికి ఏ టైం లో పోయారో ఆ టైం దరఖాస్తు తీసుకుని మీ జీడీ ఎంట్రీ చూపించండి, ఎవరు ఫస్ట్ వచ్చారో మాకు చూపించండి. మాకు జీడీ ఎంట్రీ చూపించండి, ఎవరు ముందుగా వచ్చారో. జీడీ ఎంట్రీ అయితే ఉంటుంది కదా డిఎస్పీ గారు, జీడీ ఎంట్రీ ఉంటుంది కదా, జీడీ ఎంట్రీ చూపించండి, సీసీటీవీ ఫుటేజ్ చూపించండి, ఎవరు ఫస్ట్ వచ్చినా తెలుస్తుంది. మా ఒక నిమిషం నేనేమంటున్నా, పిలిపించి వారం పిలిపించి రెడ్డిలో పిలిపించి కేసు చేసి అది ఇప్పుడు డిఎస్పీ గారు క్లియర్లీ ఆగండి, లేదు ఆగండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ కు ముందుగా వచ్చి ఫిర్యాదు చేసిన ఎవరు? ఎస్ఐ గారికి తెలుస్తుంది. ఎస్ఐ గారు ఇప్పుడు జీడీ ప్రకారం ఒకటి పిలిపించండి. సార్ మేము సామరస్యంగా మాట్లాడుకుంటాం, ఇబ్బంది లేదు. ఇగో నేనే చెప్తా. ఇగో ఆగండి. ఇగో మనం ఏదైనా ఉంటే చట్టం ఆగండి. డిఎస్పీ గారు మేము చెప్తున్నాం కదా, మా వాళ్ళకి చెప్తున్నాం కదా, అందరూ దయచేసి సైలెంట్ గా ఉండండి. డిఎస్పీ గారు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేసి ఎస్ఐ గారిని కూడా పిలిపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అడిగినటువంటి ఫస్ట్ ఏవి 2 ఎఫ్ఐఆర్ కాపీలు అడిగినాం, అయితే ఒకటే ఎఫ్ఐఆర్ దొరికింది. కారణం ఏంటంటే రెడ్లు ఇచ్చిన పిటిషన్ ఎఫ్ఐఆర్ చేసిరు. ఇది కుర్చీలు వేసినాయి అంటారా, కింద పెట్టుంది లేదో బాధ. సార్ డిఎస్పీ సార్ ఇగో బాయ్ సాబ్, మీరందరూ పెద్ద నాయకులు కాదంటలేము, కానీ పరిష్కారం అనేది రావాలి. మనం ఇక్కడికి వచ్చినందుకు ఉత్తగ కాదు, పరిష్కారం కావాలి. దానికి కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవడైతే దాడులు చేసిర్రో వాడు జైలుకు పోవాలి.
కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరు తప్పు చేసింది అనేది. కానీ ఇక్కడ సార్ ఒకటి డిఎస్పీ గారు మీరు పెద్ద మనిషి, మీకున్నటువంటి అనుభవాన్ని మేము విలువిస్తూ సార్ అక్యూజ్డ్ ఫస్ట్ వచ్చి అక్యూజ్డ్ ఫస్ట్ వచ్చినట్టు వేసిండు కదా. సార్ రమ్మనండి, ఎస్ఐ గారు మీరు రమ్మనండి. తలా ఒక మాట మాట్లాడకూడదు. ఇంతమంది ఉంటే మాట్లాడడానికి రాదు. ఆగండి, కొద్దిగా ఆగండి. అరవకండి, లొల్లి పెట్టకండి. వాళ్ళు సామరస్యంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఎస్ఐ గారు రిసీవ్ చేసుకుంటాడు కదా, రిసీవ్ చేసుకుని జీడీ అటెండ్ చేసిండు. ఓకే, పంపించడము. ఇప్పుడు ఇన్సిడెంట్ అయితే ఇదే ముందు జరిగిందని చెప్పండి ఎస్ఐ గారు. ఇప్పుడు సార్ ఈ 8:30ది ఈ 9:30 రెండు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే క్లియర్ అయిపోతుంది మొత్తం. ఏ బాధ లేదు ఇక. సార్ ఇప్పుడు తప్పు చేసిన పరిష్కారం ఇప్పటిదాకా అంటున్నారు. ఎప్పుడు చేస్తారు? ఎవరు చెప్తే చేస్తారు? మీరు ఇచ్చిందండి, ఇచ్చిందండి. 8 మంది అయిందిలే, ఎఫ్ఐఆర్ అయింది. 8 మంది ఎవరు చేసి సార్ అమ్మాయి చనిపోయినాక చేస్తేనే అయిపోతుంది, లేకపోతే కాదు. ఎవరు చేసి కోర్టుకు పోతే చెల్లదు సార్, మొత్తం నీరు కారిపోతుంది కేసు. అందాక నుంచి మీరు ముందు అమ్మాయి చనిపోయినాక మీరు ఎవరు చేసారు అటెంప్ట్ మేడం చేసారు, కోర్టుకు పోతే చెల్లదు. చనిపోయినాక ఇప్పుడు పాపకు పాలర్గా చనిపోయింది కాదు, లేకపోతే పాపకు ఆరోగ్యం బాగలేక. ఆరోగ్యం బాగున్న పాపని జాతరకు తీసుకొని పోయారు వాళ్ళు. పోయినటువంటి సందర్భంలో కాళ్ళ దగ్గర వేడుకొని మమ్మల్ని కాంగ్రెస్ తీసుకొని లోపల తర్వాత మ్యాటర్ మా తమ్ముడికి మా అమ్మ తమ్ముడు కూడా ఆడపడని పంపించలేదు. వాళ్ళకి చాలా సీరియస్ వాళ్ళకి ఉరిపిలేస్తుందంటే వాళ్ళ టెన్షన్ లో పడి అంత మేము షార్ట్ కట్ రాసాం సార్. తర్వాత నేను చేసిన నెక్స్ట్ రోజు అంత ముందు తెచ్చుకొని ఎవరెవరు ఏం చేసినారు మొత్తం మ్యాటర్ మొత్తం రాసుకొచ్చిన. సార్ ఒకటి సార్ ఆగండి. ఓ తల్లి ఆగరా తల్లి. ఈ కంప్లైంట్ మీరు అన్నట్టు వాళ్ళు రాత్రి 21:30 అంటే 9:30కి ఇచ్చారు, 18వ తారీఖు ఇచ్చారు. సో ఇది అప్పుడు ఇచ్చారు కాబట్టి అప్పుడున్నటువంటి అంశాన్ని మీరు ఏ రోజు పంపారు కోర్టుకు? ఒక్కసారి ఏ రోజు పంపారు ఒక్కసారి చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఎవరైతే ఇది ఆయన విలువరా సార్ పిలిచి చెప్తాడు, మీకు పాపం మీరేమో
మీరు మీరు ఏం చేయలేదు. కోర్టు పంపించారు. మరుసటి రోజు 19వ తారీఖు రోజు పంపించారు. సార్ ఒక ఆగండి కోర్టుకు పంపిస్తే డేటు లేదు ఏమీ లేకపోతే సార్ మీరు సీనియర్ ఆఫీసర్ యాజ్ ఏ సీనియర్ ఆఫీసర్ ఇది కోర్టుకు పంపిరని ఎట్లా అనుకుంటారు సార్ ఏమన్నా ఒక కోర్టు సీల్ గాని లేకపోతే కోర్టు సీల్ ఉంటుంది. ఇది పోయిన తర్వాత కోర్టు వాళ్ళు ఇన్షియల్ వేసి పర్మిషన్ కాపీ పోయిందా లేదా ఎట్లా తెలిసింది ఏ డేట్ సార్ ఇప్పుడు 1967 అని వేసుకోవచ్చు ఏముంది 19వ తారీఖు రోజు పోయింది. మీరు ఇక్కడ సెకండ్ కంప్లైంట్ ఎప్పుడు తయారు చేసి 19వ తారీఖే ఎస్ఐ గారిని పిలవండి దీనికి డేటే లేదు జరగాల్సిన పరిష్కారం ఏదో పర్ఫెక్ట్ గా చెప్పేసేది. మీరు మర్డర్ కేసు పెట్టేసేది, వాళ్ళని ఎస్సీఎస్ కేసు పెట్టేసేది, వాళ్ళని 8 రోజులు పట్టుకొచ్చి నిర్మాణం చేసేది అయిపోతుంది. ఆ విషయం చెప్పేసేది. చేస్తామని చెప్పుంటా నేను 2000 సార్లు రాత్రి లేని వాళ్ళు ఒక్క నిమిషం అన్ని వినాల్సిందే ఉంటున్నాం సార్. ప్రైమరీగా మన దగ్గర నుండి ఎంత చెప్పినా కూడా మిస్టేక్లు ఉన్నాయి. మన దగ్గర ఏం డేట్ చూపించినా ఏం చూపించినా కూడా ప్రైమరీగా మన దగ్గర మిస్టేక్లు ఉన్నాయి. దానికి వీళ్ళు కొమ్మెర్ల గొడవ జరిగిందనే విషయం నాకు తెలియదు, కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చిన విషయం నేను ఒక పని మీద ఒక బైక్ పోయిన కేసు మీద రెగ్యులర్ వస్తున్నా, వీళ్ళని చూసుకున్నా, అది మిస్టేక్లు ఉన్నాయి. రెండో విషయం ఏంటిదంటే గొడవ జరిగిన 19వ తారీఖు కదా, 18వ తారీఖు గొడవ జరిగిన రోజు నుండి వీళ్ళు ఊళ్ళో ఉండట్లేదు. ఒకరోజు బస్ స్టాండ్ లో ఉన్నారు, ఒకరోజు ట్యాంక్ బండ్ మీద ఉన్నారు, 3వ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఒక నిమిషం బ్రదర్.